తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీ టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈరోజు మనకు ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి ఆన్సర్ కీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు క్యాండిడేట్ సంబంధించి ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు ఆల్ సెషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్ కీతో రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆన్సర్ కీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మేము ఆల్ క్వశ్చన్ పేపర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ నుంచి కూడా క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ ఇనిషియల్ కీస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు డిఫరెంట్ సెషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి. ఇవి పేపర్ 1కి సంబంధించి మీరు తెలుగు మీడియం రాసిన వాళ్ళు ఏంటంటే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ చూడొచ్చు. ఇక్కడ మనకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బెంగాలీకి రాస్తే బెంగాలీ, హిందీకి రాస్తే హిందీ, కన్నడకి రాస్తుంటే కన్నడకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ చూడొచ్చు. ఒకవేళ మీరు పేపర్ 2 రాసిన క్యాండిడేట్స్ ఏంటంటే పేపర్ 2 అనేది మనకు 17th, 18th డేస్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. 17th, 18 డేస్లో తెలుగు మీడియంకి సంబంధించి కానీ అండ్ అదర్ సెషన్కి సంబంధించిన అదర్ మీడియం సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. కంప్లీట్ క్వశ్చన్ పేపర్స్ అనేది పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కావచ్చు, అదర్ మీడియంకి సంబంధించిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడికి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మనకు ఇనిషియల్ కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇనిషియల్ కీ తోటి మీకు సంబంధం లేదు అనుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అంటే ఏం లేదు, మనం టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్ పెట్టాము అనే ఇన్ఫర్మేషన్తో కూడిన మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫస్ట్ మన యొక్క జానల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు పేపర్ 1కి అప్లై చేశారా, పేపర్ 2కి అప్లై చేశారా అనే థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ థింగ్స్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు మన యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ తోటి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ టాబ్లో మన యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు థింగ్స్ అయితే ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేమ్, మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాశారు, ఏ డేట్లో రాశారు, మీ సబ్జెక్ట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసి సేవ్ అయితే చేసి పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకు టెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకు 2 వేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ వే అనేది నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్ పేపర్లో మనకు ఈ విధంగా టోటల్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. యాజ్ పర్ కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దానికి మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేస్తున్న ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని అయితే కీ ప్రకారం టెట్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు అయితే మనకి ఇవ్వడం జరిగింది. బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు క్యాండిడేట్ ఏ ఆప్షన్ పెట్టారనేది అయితే మనకి వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ పర్ కీ ప్రకారం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. కీ ప్రకారం వచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆప్షన్ పెట్టారు అనేది మనకి ఇక్కడ డౌన్లో అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. క్యాండిడేట్ చూస్ చేసుకున్న ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మీకు మీరు పెట్టిన ఆప్షన్కి అండ్ కీ కనుక మ్యాచ్ అవ్వనట్లయితే మీకు ఆన్సర్ కరెక్ట్ అయినట్టుగా కన్సిడర్ చేయకూడదు యాజ్ పర్ కీ ప్రకారం. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్కి మీరు పెట్టిన ఆప్షన్ మ్యాచ్ అయినట్లయితే ఒక మార్క్ వచ్చినట్టుగా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్డ్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్కి సంబంధించి ఏంటంటే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అని ఇవ్వడం జరిగింది, సెకండ్ ఆప్షన్ రాంగ్ ఇవ్వడం జరిగింది, ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ కీ ప్రకారం ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆప్షన్ పెట్టారు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. మనం పెట్టిన ఆప్షన్కి వాళ్ళు ఇచ్చిన కీకి కనుక మ్యాచ్ అయినట్టు ఒక క్వశ్చన్ కరెక్ట్గా అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇలా టోటల్గా మనకు 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి టెట్ ఎగ్జామినేషన్లో. మీకు ఎన్ని క్వశ్చన్స్ అనేది కీకి మ్యాచ్ అవుతున్నాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ విధంగా ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అవుతాయో అన్ని మార్క్స్ మీకు టెట్ ఎగ్జామ్లో వచ్చినట్టయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని అని మీరు క్వైరీ చేసినట్టయితే టెట్ ఎగ్జామ్ సంబంధించి మనకు క్వాలిఫైడ్ మార్క్స్ని 3 కేటగిరీస్ అయితే డివైడ్ చేయడం జరిగింది. మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ అయితే 90 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 75 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ అయితే డిజబిలిటీ రిలేటెడ్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 60 మార్క్స్ వచ్చినట్టయితే ఈ యొక్క టెట్ ఎగ్జామ్ క్వాలిఫైడ్ అయినట్టు అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓసీకి 90 మార్క్స్ రావాలి, బీసీకి 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీకి 60 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఆ మార్క్స్ కనుక వచ్చినట్టయితే మీరు టెట్ క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వితిన్ 2 సెకండ్స్లో మనకు సంబంధించిన మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కూడా ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు వితిన్ 2 సెకండ్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుసుకోవాలనుకుంటే టోటల్ క్వశ్చన్ పేపర్ లెక్క పెట్టుకుంటా జస్ట్ ఇక్కడ మనకు యూఆర్ఎల్ అయితే ఉంటుంది. టాప్లో వచ్చేసి యూఆర్ఎల్ మీరు కాపీ చేసుకోవాలి. జస్ట్ ఇలా క్లిక్ చేయగానే మనకు యూఆర్ఎల్ కాపీ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మనకు ర్యాంక్ గురుజీ అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ ర్యాంక్ గురుజీకి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ర్యాంక్ గురుజీ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు యూఆర్ఎల్ అయితే ఎంటర్ చేయమంటుంది. మనం ఇప్పుడు కాపీ చేసుకున్న యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఫేస్ చేయాలి. సమ్ టైమ్స్ మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తే దాన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను కేటగిరీ అన్రిజర్వ్డ్ సెలెక్ట్ చేసుకున్నాను, మెయిల్ సెలెక్ట్ చేసుకున్నాను, స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను.
అండ్ ఆ తర్వాత క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేయగానే మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టెట్లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఈ 2 ఆప్షన్స్తో మీకు పని లేదు. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఈ 2 ఆప్షన్స్తో పని లేదు. ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అని తెలుసుకుంటే సరిపోతుంది. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయని చూపిస్తుంది అంటే కీ ప్రకారం 68 క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్టుగా అయితే చూపిస్తుంది. 68 మార్క్స్ వచ్చినట్టుగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి కూడా టెట్ ఎగ్జామ్లో క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసి మీరు కనుక ఓసీ స్టూడెంట్స్ అయితే 90 మార్క్స్ రావాలి, బీసీ స్టూడెంట్స్ అయితే 75 మార్క్స్ రావాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 60 మార్క్స్ వచ్చినట్టయితే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ విధంగా మీరు టోటల్గా క్వశ్చన్ పేపర్లో యాజ్ పర్ కీకి మ్యాచ్ అయ్యే దాని ప్రకారం మార్క్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా ఈ షార్ట్ కట్ ఉపయోగించి మీరు ర్యాంక్ గురుజీ వెబ్సైట్ ద్వారా కూడా మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ కీ కరెక్ట్గా ఉంటుందా సార్, కీలో మిస్టేక్స్ ఉండవా అని కొంతమంది ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తారు. కీలో కూడా మిస్టేక్స్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఆబ్జెక్షన్ రైజ్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది, రైజింగ్ ఆబ్జెక్షన్స్ అంటూ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసి విత్ రిలవెంట్ ప్రూఫ్స్ తోటి మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఆబ్జెక్షన్ చెప్పడానికి కూడా మనకు టైం అయితే ఇచ్చారు. సో విత్ ఇన్ టైంలో మీరు ఆబ్జెక్షన్ చెప్పాలి. ఆబ్జెక్షన్ చెప్పడానికి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, జార్నల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ పేపర్ అయితే రాశారో ఆ పేపర్ సంబంధించిన థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ ఈ విధంగా మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేయాలి. ఇఫ్ కీలో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ చెప్పడానికి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రొఫైల్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో మీరు ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే మీరు ఏ క్వశ్చన్ అయితే మిస్టేక్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగిందో ప్రతి క్వశ్చన్కి ఒక క్వశ్చన్కి సంబంధించిన ఐడి అయితే ఉంటుంది. ఆ క్వశ్చన్ ఐడి అనేది మీరు కాపీ చేసుకోవాలి. క్వశ్చన్ ఐడి అనేది టోటల్గా 10 డిజిట్స్ ఆర్ 11 డిజిట్ నెంబర్ అయితే ఉంటుంది. మీకు ఏ క్వశ్చన్ అయితే మిస్టేక్ ఉందని చెప్తున్నారో, సో కీలో మిస్టేక్ ఉంటే మీరు ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నా మీరు ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. క్వశ్చన్ రాంగ్ ఇచ్చినా కూడా మీరు ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ కీ అనేది రాంగ్ ఇచ్చినట్టయితే మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ ఉన్న ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాకపోయినా కూడా రాంగ్ ఆప్షన్స్ ఉన్న ఆబ్జెక్షన్ అనేది చెప్పొచ్చు. ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఉన్న ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఇలా ఏ రిలవెంట్ రీజన్ ఉన్నా కూడా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. క్వశ్చన్ ఐడి అని ఇక్కడ టైప్ చేయగానే యాజ్ పర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకు ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీ రీజన్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా రీజన్ వచ్చేసి 2 ఆప్షన్స్ కరెక్ట్ అనుకుంటే 2 ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్రజెంట్ మీరు ఏ ఆప్షన్ కరెక్ట్ అంటున్నారు, ఫస్ట్ వన్ కరెక్ట్ అంటున్నారా, సెకండ్ వన్ కరెక్ట్ అంటున్నారా, థర్డ్ వన్ కరెక్ట్ అంటున్నారా, ఫోర్త్ వన్ కరెక్ట్ అంటున్నారా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇవి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. మీకు సంబంధించి దానికి 1000 క్యారెక్టర్స్ తోటి మీకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కీ ఎందుకు మిస్టేక్ అంటున్నారు అనేది విత్ దానికి సంబంధించిన రిలవెంట్ ప్రూఫ్స్ తోటి మీరు ఏ బుక్లో చూడడం జరిగింది, దానికి సంబంధించిన ఆథర్ ఎవరు, ఏ పేజ్లో చూడడం జరిగింది, సపోర్టెడ్ డాక్యుమెంట్స్ తోటి మీరు క్లెయిమ్ అయితే చేయాలి. క్లెయిమ్ చేయడం జరిగిన తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే దీనికి సంబంధించి ఆబ్జెక్షన్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్కైనా ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు ఇఫ్ కీలో మిస్టేక్స్ ఉంటాయి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే.